తీసుకున్నదే తప్పిదం. ఎందుకంటే నువ్వు ఎదురుకుండా ఒకటి పూర్తి చేసి రెండోది కట్టు స్వామి. ఒక అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, పునాదులు వేసి 2 అంతస్తులు అయినాయి, నువ్వు మధ్యలో ఇంకో 10 అంతస్తులు కడతానంటే ఎట్టగా? ఇక్కడ జరుగుతున్నది అది. అంటే ముందు తీసుకున్న 30,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళ హామీలు అన్ని ఇచ్చిన నెరవేర్చి రెండో భూసేకరణ చేయడం అనేది సాధ్యం వద్దు ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకు చెయ్యవు నువ్వు? 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకెప్పుడు చేస్తా? ఇప్పుడు 12 ఏళ్లలో ఇది చేయలేనప్పుడు రేపు పొద్దున వాడికి మళ్ళీ 12 ఏళ్ళు వెయిట్ చేయాలా? అంటే ఆ స్థాయి డెవలప్మెంట్ లేదు కదా, మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నువ్వు జరిగేద్దని కదా చెప్పింది, నాకు సంబంధం లేదు కదా అది. నువ్వు 10 ఏళ్ల తర్వాత బాగుపడతావల్లా, 5 ఏళ్లలో నేను అక్కడ కట్టేసి 5 ఏళ్ళు పనులు ఆగిపోయినాయి కదా సార్ వీళ్ళు చెప్పారు. 19 నుంచి 24 వేలు పనులు ఆగిపోయినాయి. 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 99లో కట్టాడు అది హైటెక్ సిటీ. 2004లో అయిపోయింది ఆయన పదవీ కాలం. కానీ వాళ్ళు హైదరాబాద్ జాతకం అంతా నాదే అంటాడు కదా. హైదరాబాద్ లో వాళ్ళందరూ కాబట్టి ఇప్పుడు అదే అనేది. మరి అట్లాగానే నేను కదా ఇక్కడ నమ్మిచ్చింది. 5 ఏళ్లలోనే ఆయన హైటెక్ సిటీని తయారు చేసి 100 కోట్లు చేశాడు అంటాడు ఆయన. అది నమ్మి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ జనానికి వీళ్ళకి తెలియంది ఏంది అక్కడ? అదొక హైదరాబాద్ లో అదొక పార్ట్ అని ఆయన అందుకని సాగింది అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ మా బాబు గారి వల్లనే జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళని కూడా ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే 12 ఏళ్లలో నువ్వు పూర్తి చేయనోడివి ఇప్పటికీ